హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నేను ఒక సింపుల్ బ్రైడల్ సెట్ అయితే చేసి చూపిస్తాను. 2 కలర్ కాంబినేషన్స్లో, కాపర్ కలర్ అండ్ బ్లూ కలర్. అండ్ నేను దీనికోసం రౌండ్ 2 కట్ బ్యాంగిల్స్ అలాగే 4 కట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. అండ్ అలాగే ఇంకొక బ్లూ కలర్ కాంబినేషన్ కోసం ఫ్లాట్ 2 కట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. రౌండ్ బ్యాంగిల్స్కి అయితే నేను కాపర్ థ్రెడ్ చుట్టేసుకున్నాను. అండ్ ఫ్లాట్ బ్యాంగిల్స్కి ఏమో ఈ బ్లూ కలర్ థ్రెడ్ చుట్టేసుకున్నాను. 40 స్టాండ్స్లో తీసుకుని ఈ విధంగా అయితే నేను ర్యాప్ అయితే చేసేసుకున్నాను అనమాట. అండ్ ఇది బ్లూ కలర్ సో నెక్స్ట్ ఏంటంటే నేను యూస్ చేసిన స్టోన్స్ వచ్చి స్క్వేర్ అలాగే డైమండ్ అండ్ చిన్న సైజు రౌండ్ కుందన్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఫస్ట్ ఈ ప్యాటర్న్లో నేను రెడ్ కలర్ స్టోన్స్ అయితే తీసుకున్నాను. అంటే ఈ రెడ్ అంటే కంప్లీట్ రెడ్ కాదు, ఆరెంజిష్ రెడ్గా ఉంటుందన్నమాట ఈ కాంబినేషను. అండ్ కాపర్ కలర్కి అయితే బ్లూ అండ్ ఈ కాంబినేషన్ అయితే బాగుంటుందని చెప్పి నేను ఈ 2 కాంబినేషన్స్లో సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇది 2D మోడల్లో చేస్తున్నాను కదా, సో అందుకే సింపుల్గా నేను రెడ్ కలర్ కుందన్స్కి బ్లూ కలర్ స్టోను అలాగే బ్లూ కలర్ డైమండ్ కుందన్స్ పైన ఆరెంజ్ కలర్ స్టోను అంటించాను అనమాట. ఇది నేను ఓన్లీ అటు బ్యాంగిల్కి ఒక సైడ్ 2 సైడ్సే నేను అంటించాను. ఇలా కావాలంటే మొత్తం బ్యాంగిల్ అంతా చేసుకోవచ్చు, కానీ మొత్తం హెవీ అయిపోతుందని చెప్పి నేను అలా చేయలేదు. సింపుల్గా ఉండాలని చెప్పి నేను కంటిన్యూషన్ వచ్చి నేను స్మాల్ సైజు స్క్వేర్ కుందన్స్ తీసుకొని ఇలాగా ఫిల్ చేసుకుంటున్నాను అనమాట. అంటే ఆ 2 సైడ్స్ ఉన్న మిడిల్లో గ్యాప్స్ ఉంటాయి కదా అటు ఇటును, వాటిని ఇలా చిన్న సైజ్ కుందన్స్ తోటి ఫిల్ చేసుకుంటున్నాను. అండ్ వీటికి కూడా పైన ఆపోజిట్ కలర్ బ్లూ కలర్తో ఇలాగ సింగిల్ స్టోన్ అయితే స్టిక్ చేశాను. అండ్ ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాంగిల్ అయితే మొత్తం ఇలా ఉంటుంది. సో ఇదన్నమాట. నెక్స్ట్ 4 కట్ బ్యాంగిల్స్కి వచ్చేసి సింపుల్గా స్మాల్ కుందన్స్ ఉంటాయి కదా, స్మాల్ కుందన్స్ వచ్చి నేను ఇలాగా ఒక కలర్ రెడ్ ఒక కలర్ బ్లూ అంటించాను అనమాట. అలాగా 7 కుందన్స్ వచ్చి ఇలాగా స్టిక్ చేశాను. సో ఇలాగా మొత్తం 2 బ్యాంగిల్స్కి కూడా కంప్లీట్గా నేను అంటించేసుకున్నాను అనమాట. అంటించేసుకున్న తర్వాత ఇలాగా కనిపిస్తుంది కదా, చాలా నీట్గా అయితే అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ బ్యాంగిల్స్, ఫ్లాట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను కదా, ఫ్లాట్ బ్యాంగిల్స్కి నేను ఈ లక్ష్మీ చామ్స్ అలాగే లక్ష్మీ కాయిన్స్ చిన్న సైజ్ తీసుకున్నాను. ఆ రెండిటితోటి స్టిక్ చేసుకుందాము, డిజైన్ చేసుకుందాము. ఫస్ట్ లక్ష్మీ చామ్స్ తీసుకొని ఒక్కొక్కటి నేను ఒక బ్యాంగిల్కి 4 వచ్చేలాగా నేను అంటించుకున్నాను అనమాట. ఇది కొంచెం హెవీగా ఉంటుంది, కానీ మరీ హెవీ చేయకుండా నేను సింపుల్గా ఓన్లీ కాయిన్స్తో మాత్రమే డిజైన్ చేశాను అనమాట. కాయిన్స్ పెద్దవి అయితే మరీ హెవీగా అనేస్తాయి కదా, అందుకే చిన్న సైజ్ అయితే తీసుకున్నాను నేను చిన్న కాయిన్స్. సో ఇది ఇలాగా నాకు ఈ 2 లక్ష్మీ చామ్స్కి మధ్యలో 5 లక్ష్మీ కాయిన్స్ అయితే నాకు వచ్చినాయి సైజు. అండ్ నేను ఇది చేసిందంతా కూడా 2/6 సైజులోనే నేను చేశాను బ్యాంగిల్స్. అండ్ ఈ లక్ష్మీదేవికి కింద పార్ట్ వచ్చేసరికి ఆ గ్యాప్లో నేను అంటే కలర్ ఆపోజిట్ కలర్ ఒకటి ఎలివేట్ అవ్వాలి కదా, మనకి కాంబినేషన్లో చేస్తున్నాం కాబట్టి నేను రెడ్ కలర్ ఇలా లోటస్లో చిన్న ప్యాటర్న్ లోటస్ ప్యాటర్న్ అయితే తీసుకొని ఇలాగ మొత్తం లక్ష్మీదేవి అన్నిటికి కూడా ఇలాగ అంటించాను అనమాట. సో ఇది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. అండ్ సెకండ్ బ్యాంగిల్ కూడా ఇలాగే అంటించేసుకుందాము. సో మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాంగిల్స్ అయితే ఇది కూడా సింగిల్గా అయితే మీరు వేసుకోవచ్చు, అలా కూడా బాగుంటాయి. అండ్ ఫస్ట్ చేసినవి కూడా ఇదన్నమాట. చాలా బాగా వచ్చినాయి కదండి. అండ్ ఇవి ఎన్ని కాంబినేషన్స్లో మనం సెట్ చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ 4 బ్యాంగిల్స్లో వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి బ్లూ బ్యాంగిల్స్ని అటు ఇటు వేసుకొని మధ్యలో ఈ 4 బ్యాంగిల్స్ ఒక హ్యాండ్కి వచ్చేలాగా ఇలా వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ 4 బ్యాంగిల్స్కి కాకుండా మధ్యలో ఈ 2 బ్యాంగిల్స్ పేరప్ చేశాను. అండ్ నెక్స్ట్ మోడల్ అయితే ఇది. అండ్ సింపుల్గా సైడ్ బ్యాంగిల్స్ తీసేసి మిడిల్లో ఇలా చేసుకోవచ్చు, లేదు అంటే ఇంకా సింపుల్గా వేసుకోవాలంటే ఇలా కూడా నీట్గా ఉంటుంది.
అండ్ ఇంకా సింపుల్గా వేసుకోవాలనుకుంటే ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇది మొత్తం నేను కంప్లీట్గా వన్ హ్యాండ్కి అయితే వచ్చేలా చేశాను. అండ్ కావాలంటే మీరు ఇప్పుడు చూపించిన మోడల్స్లో అయితే సింగిల్ హ్యాండ్ లేదంటే 2 హ్యాండ్స్కి కూడా వచ్చేలా కూడా ఇది వేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఈ సెట్ ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే శృతీస్ క్రియేషన్స్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు. మీకు నచ్చిన కలర్లో కస్టమైజేషన్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ అలాగే సైజెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఈ మోడల్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.